రాష్ట్రంలో వాణిజ్య శాఖ సంబంధించినటువంటి అంశంపైన సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కొందరు డీలర్లు రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూను రాకుండా చేసినటువంటి అంశాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రధానంగా ఇతర రాష్ట్రాల డీలర్తోటి కుమ్ముక్కై మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి రెవెన్యూను రాకుండా చేసినటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాణిజ్య పన్నుల శాఖ మార్చులు మంత్రివర్గం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఆదాయ వనరుల ద్వారా ఓవైపు ఈ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారి రాష్ట్రంలో ఏ కొత్త పథకం ముందుకు తీసుకుపోవాలన్నా ఆర్థిక పరంగా మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో లీకేజీలను అరికడుతూ రాష్ట్రానికి వచ్చేటువంటి రాబడిని ఆదాయాన్ని పెంచుకునేటువంటి క్రమంలో రెవెన్యూ లీకేజీలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ రాబడుల శాఖలో ఏమైనా లోపాలను తెలుసుకునేందుకు ఆయా శాఖలపైన ఒక విచారణ కూడా ఈ ప్రభుత్వం ఆదేశించింది. అధ్యక్ష, సాధారణంగా ఇక్కడ జరిగినటువంటి దుర్వినియోగాన్ని ఈ సభ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలరు మరో రాష్ట్రం డీలర్లకు ఏదైనా వస్తువు నమ్మినప్పుడు ఈ వస్తువులపైన ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి ఈ రెండు రాష్ట్రాలు కూడా చెరో 50% పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ అంశాన్ని కొందరు డీలర్లు సుమారు 18% వచ్చేటువంటి ఇత్తడి, రాగి, స్క్రాప్ లాంటివి, ఇనుము లాంటివి ఇతర రాష్ట్రాలకు అమ్మినట్టుగా తప్పుడు ఇన్వాయిస్ సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను, ఐటీసీను కొల్లగొట్టినటువంటి సందర్భం సుమారు 1000 కోట్ల వరకు ఉంటుందనే మాట మనం వినడం జరిగింది. సాధారణంగా డీలర్లు తమ అమ్మిన వస్తువులకు జిఎస్టీఆర్ 1 అమ్మకాలు తదుపరి 3Bని రిటర్న్ ఫైల్ చేయాలి. వస్తువులు కొన్నటువంటి ఇతర రాష్ట్రాల డీలర్లు డిఎస్టీఆర్ 1ను సమర్పించాల్సి ఉంటుంది. వస్తువును అమ్మిన డీలరు జిఎస్టీఆర్ 3Bని సమర్పిస్తే వారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జిఎస్టీ వివరాలు వెల్లడవుతాయి. కానీ ఇక్కడ డీలర్లు వస్తువులను ఇతర రాష్ట్రాలకు అమ్మినట్లు జిఎస్టీఆర్ 1 మాత్రమే ఫైల్ చేసి దాని ఆధారంగా ఓ ఇన్వాయిస్ను సృష్టించిన సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాల డీలర్లు వస్తువులు కొనుగోలు చేసినట్టు జిఎస్టీఆర్ 2 ద్వారా జిఎస్టీ 3ని అక్కడ ఫైల్ చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఇరువురు కూడా పంచుకునేటువంటి క్రమంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా జరిగినటువంటిది. ఇక డీలర్లు ఒకవేళ మన దగ్గర 3B సమర్పించినట్టయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలపైన మన రాష్ట్రానికి రాబడి వస్తుండే. కానీ ఇక్కడ జరిగిన మోసం ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల అసలు భౌతికంగా ఒక వస్తువు ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా జరగకుండానే బిల్ ట్రేడింగ్ జరిగి వస్తువు ఇక్కడి నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళలేదు, కానీ కేవలం బిల్ ట్రేడింగ్ జరిగి తప్పుడు ఇన్వాయిస్ సృష్టించి ఇన్పుట్ సబ్సిడీని వాళ్ళు వాడుకోవడం వల్ల మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. అధ్యక్ష, ఈ అంశంలో ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం అధికారులు రాగానే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇక్కడ ఉన్నారు, వీరు ప్రత్యేకమైన దృష్టిని పెట్టి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఎక్కడెక్కడ లీకేజ్ దృష్టి పెట్టినప్పుడు కొన్ని వందల డీలర్లకు సంబంధించినటువంటి కంపెనీలు నకిలీవని తేలి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని దృష్టి పెట్టినప్పుడు
సుమారు 74 కేసుల్లో 1000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టుగా ఈ ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ కూడా జరపాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అంటే గత ప్రభుత్వం ఉదాసీనత వైఖరి, గత ప్రభుత్వం అసలు ఈ ఆదాయ పన్నుకు సంబంధించిన అంశాలు పట్టించుకోకపోవడం వల్ల రిటర్న్ ఫైలింగే కానీ, జిఎస్టీకి సంబంధించిన ఆడిటింగే కానీ, ముదింపుకు సంబంధించిన అంశంలో కూడా ఏమాత్రం కూడా తగు చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి రిటర్న్ ఫైలింగ్ పైన ప్రత్యేక దృష్టి పెడితే ఇప్పటికీ 72% గతంలో ఉంటే ఇప్పుడు 80% వరకు రిటర్న్స్ ఫైల్ కాబట్టి మరి వాతావరణం అందులో రవాణా రెవెన్యూ వసూళ్లకు మనకు అవకాశం కల్పించిందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, గత ప్రభుత్వం అసలు జిఎస్టీ ఆడిటే జరగలేదు. 8 సంవత్సరాలుగా ఆడిట్ కానీ ముదింపు కానీ జరగకపోవడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన రాబడి రాకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ పైన ఒత్తిడి చేసి జిఎస్టీ ఆడిట్ కానీ రిటర్న్ ఫైలింగ్ కావాలని చెప్పని జరుపుతూ ఉంటే ఇప్పటి వరకు ఈ పన్ను బకాయిలు పన్నులు ఎగువైతే జరిగిన దానిపైన ఆడిట్ జరిపి నిర్ధారణ జరిపి మన డిమాండ్ రేజ్ చేసినటువంటి సందర్భంలో మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. రిటర్నింగ్ ఫైల్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా 72% నుంచి మనం 80% వరకు కూడా పోగలిగినాం. గత సంవత్సరం జూన్లో 77% రిటర్న్ శాతం ఉంటే మనది 82%. ఈసారి గతంలో ఏప్రిల్లో 77 ఉంటే ఈసారి 80%. ఈసారి మనం ప్రభుత్వం ఒత్తిడి మేరకు వ్యాపారులు డీలర్లందరూ కూడా ఈసారి రిటర్న్ ఫైల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీంతో పాటు వాహనాల తనిఖీలు, అసలు గత ప్రభుత్వంలో వాళ్ళ తనిఖీలకు ఎక్కడ కూడా జిఎస్టీ రాగానే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అన్నిటి కూడా వాళ్ళు ఉపసంహరించుకోవడం వల్ల కూడా మధ్య దళారులకు కానీ డీలర్లకు కానీ పన్ను ఎగవేతకు ఒక అవకాశం రావడం, దానితోటి ఈ ప్రభుత్వం రాగానే రెవెన్యూ లీకేజీలు అరికట్టడానికి ఈ వాహన ట్రాఫిక్ తనిఖీలను కూడా చేయడం వల్ల నిరంతరం మోసం జరిగేదానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. దాంతో వేబులు లేకుండా పోవడానికి కూడా ఎవరు సాహసం చేయలేని పరిస్థితులలో 24 గంటలు 24/7 ప్రతిరోజు అనేక టీంలు ఏర్పడేసి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడం వల్ల ఇక్కడ ఈసారి ఆదాయం కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం దీనిలో గత సంవత్సరంతో పోలిస్తే 2024-25 మొదటి త్రైమాసికంలోనే ఈరోజు గణనీయమైనటువంటి ప్రగతిని సాధించడమన్నమాట. ఈ సందర్భంగా అంకెలు కూడా మీకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఈ వాణిజ్య పన్నుల శాఖ 63% వాటితో సింహభాగంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 85,112 కోట్ల వ్యయంతో ముందుకు పోవడానికి లక్ష్య సాధన చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ వాణిజ్య పన్నుల శాఖ మధ్య తీసుకున్న నిర్ణయంతో గత 3 మాసాల్లో మొదటి 3 మాసాల్లో 1,100 కోట్ల రూపాయలు ఆదాయం కూడా సమకూర్చడం జరిగిందన్నమాట. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాలో అదే రిటర్నులకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో 68% మాత్రమే రిటర్నులు దాఖలు అయితే ఈ ప్రభుత్వం ఇప్పటికీ 82% పెరిగింది. ఏప్రిల్ 20 నెలలో ఒకటే నెలలో రికార్డు స్థాయిలో 4,045 ఈరోజు జిఎస్టీ ఆదాయం కూడా రావడం జరిగింది. అంటే ఆడంబరాలకు పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంపదను మళ్ళీ తిరిగి ప్రజలకు అందించడంలో లక్ష్యంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మొన్న ఏప్రిల్ 1 నెలలోనే 4,045 కోట్ల రూపాయల జిఎస్టీ ఆదాయం కూడా రావడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా ఈ సభ ద్వారా మీకు దృష్టికి తీసుకుని వస్తూ గత ప్రభుత్వంలో ఏదైతే ఆదాయాన్ని గండికొట్టి జరిగినటువంటి కార్యక్రమాలను అక్రమాలు గుర్తించి దిద్దుబాటు చర్యకుడి రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోతుందనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అధ్యక్ష. జిఎస్టీ అమలు మొదలైన నాటి నుండి కూడా తనిఖీలు ఆడిట్లు మరియు అసైన్మెంట్ చేపట్టుకోవడం వల్ల కూడా పన్ను ఎగువేతలు గుర్తించే విధానం నిర్వీణం అయిపోయింది. ఓ మాడ్యూల్ ఏదైతే మన ఐజిఎస్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి జిఎస్టీ అది మన మధ్య నుంచి వచ్చేటువంటి దానిలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఐజిఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి
మన రాష్ట్రానికి 50%, ఆ రాష్ట్రానికి 50% ఇచ్చేటువంటి లావాదేవీలకు సంబంధించిన ఐజీఎస్ సంబంధించినటువంటి జిఎస్ఆర్ బి సమర్పించారా లేదా తెలుసుకోవడానికి ఉండేటువంటి మాడ్యూల్ కూడా గత ప్రభుత్వంలో లేకపోవడం వల్ల అక్రమార్కులు ఇదే ఆసరగా చేసుకొని ఈరోజు అవినీతి అక్రమాలకు తెరలేపిన మాటని సందర్భంగా తెలియజేస్తూ దానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని మోసగిస్తున్నటువంటి వారిని గుర్తిస్తే 1048 కోట్లు ఈరోజు మన గత ప్రభుత్వంలో రాకుండా ఉన్నటువంటిది కూడా ఈ ప్రభుత్వం గుర్తించే అధ్యక్ష. త్వరలోనే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వారిపై తగు చర్యలు తీసుకొని ఆ రెవెన్యూని రావడానికి కోసం కూడా ఈరోజు ప్రయత్నం చేస్తున్నమాట. గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తప్పు తోవలో వాడుకొని కొంతమంది స్వలాభానికి డాటా మాస్కింగ్ చేయడం కూడా జరిగింది. దీన్ని కనుక్కొని ఇప్పుడు ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఇవన్నీ చర్యల వల్ల ఈ 23-24లో 19% హెచ్జిఎస్టీ రాబడిలో వృద్ధి సాధించడం కూడా జరిగింది అధ్యక్ష. దీనివల్ల అంటే ఇదే స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని సాధించడానికి వాణిజ్య పన్నుల శాఖ ద్వారా కూడా పనిచేస్తూ, ఎందుకంటే ఇది 63% వాటితో శివభాగం ఉన్నటువంటి వాణిజ్య పన్నుల్లో ఎవరైతే పన్ను ఎగవేతి వేస్తుండ్రో వారిపైన ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంని, ఎందుకంటే 85,112 కోట్లను ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ అంశాలు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో మరి ముందుకు పోతుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఈరోజు ఇక్కడ మనకు అంకెల ద్వారా చూపిస్తున్నటువంటి సందర్భం రాబో రోజుల్లో కూడా ఈరోజు పన్ను ఎగవేతదారులకు ఈరోజు ఏదైతే గతంలో కాకుండా తప్పనిసరిగా ప్రభుత్వం గౌరవ మంత్రి వారికి ప్రభుత్వానికి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ మన పేద ప్రజల ద్వారా ఇచ్చేటువంటి పన్నును మళ్ళీ తిరిగి పేద ప్రజలకు ఇచ్చే క్రమంలో మధ్యలో ఇట్లా అడ్డదారులు పోకుండా కాపాడాల్సిన బాధ్యతను తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.